హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా అయితే మామిడికాయతో పులిహోర అయితే చేసి చూపిపోతున్నానండి. ఇప్పుడు మనకి ఉగాది రాబోతుంది కాబట్టి నేను చూపించినట్టు ఈసారి అయితే మామిడికాయ పులిహోర ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టుకుని తినేస్తారండి, అంత రుచిగా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే 1 కప్ అయితే నేను రైస్ తీసుకున్నానండి. నార్మల్ సోనా మసూర్ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అయితే వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తానండి. 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అదే కుక్కర్ లో చేసుకున్నాను అనుకోండి, సేమ్ మెజర్మెంట్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి. నేనైతే నార్మల్ గానే కుక్ చేసుకుంటున్నానండి. మీకు కుదిరినట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ రైస్ అనేది నానబెట్టుకుని ఆరెల్స్ అప్పటికప్పుడు కుక్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పక్కన రైస్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. ఈ రైస్ ఉడికే లోపే పులిహోరకి ఒక మంచి పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని చిన్న స్పూన్ తో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇలాంటి స్పూన్స్ లేకపోతే పెద్ద స్పూన్ తో 1/2 స్పూన్ మెజర్మెంట్స్ గా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న మెజర్మెంట్స్ అన్ని మనం వాటర్ తాగుతాం కదండి, గ్లాస్ అనేది, ఆ గ్లాస్ తో ఒక 2 గ్లాసెస్ రైస్ కి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. 1 స్పూన్ ఏమో ఇక్కడ మిరియాలు వేసుకున్నాను, ఇంకో 1 స్పూన్ ఏమో నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు యాడ్ చేసిన తర్వాత 1/2 స్పూన్ ఏమో ఇక్కడ జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర ఎక్కువ యాడ్ చేయకూడదండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేయాలి. 1/2 స్పూన్ అంతేమో ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని దినుసులన్నీ లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక 80% మనం వేసిన పదార్థాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసి ఆ హీట్ లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ గా దినుసులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చినట్టు వేగుతాయి. అదే మీరు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం వేగే వరకు ఉంచుకున్నారు అనుకోండి, ఆ ప్యాన్ హీట్ కి కొంచెం మాడే ఛాన్స్ ఉంటుంది దినుసులు అనేవి. అందుకే చెప్తున్నాను, ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆ దినుసులు కూల్ అయ్యేలో మామిడికాయలు తురుముకుందామండి. నేనైతే 2 మీడియం సైజ్ మామిడికాయలు అయితే తీసుకున్నానండి 1 పెద్ద కప్ తో రైస్ కి. అదే మీరు గ్లాస్ మెజర్మెంట్స్ అనుకోండి, ఒక 2 గ్లాసెస్ రైస్ కి అనుకోండి. 1 గ్లాస్ ఇట్లా తురుముకున్నది అయితే వేయండి, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. నేను కప్ మెజర్మెంట్ చెప్పాను కాబట్టి 1/2 కప్ అయితే నేను తీసుకున్నానండి. చెప్పాను కదండి, గ్లాస్ మెజర్మెంట్ అయితే 1 గ్లాస్ అయితే తురుముకున్న మామిడికాయ అయితే వేయండి. తురుము అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది, పులుపు అనేది. మీకు ఏమైనా తగ్గినట్టయితే లాస్ట్ లో తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్పిన మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడైతే తురిమేసుకుంటున్నానండి. ఎప్పుడైనా మామిడికాయ అనేది మిక్సీ వేయకూడదు, ఆరెల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పులిహోరకి బాగుండదండి. ఇలా పెద్దగా ఉంటుంది కదండి తురుముకునేది, కొంచెం పెద్ద సైజుగా వస్తుంది ఇలా తురుముకునేది, మరీ చిన్న చిన్నగా కాకుండా ఇలా చేసుకుంటేనే మనకు అక్కడక్కడ తగులుతా పులిహోరలో చాలా బాగుంటుందండి మామిడికాయ తురుము అనేది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మరి సన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్దగా వచ్చే తురుముకునే దాంట్లో తురుముకోండి. ఈ లోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది చూడండి పర్ఫెక్ట్ గా. ఇలా అయితే పొడి పొడిలాడుతా రైస్ అనేది కుక్ చేసుకోవాలి. మనం రెగ్యులర్ గా కుక్ చేసుకున్న రైస్ తో పోలిస్తే కొంచెం పొలుగ్గా అయితే కుక్ చేసుకోవాలండి పులిహోరకి. అప్పుడే మనకి కొంచెం తినేటప్పుడు బాగుంటుంది అని చూడటానికి కూడా బాగుంటుంది. నేను ఈ రైస్ లో అయితే పసుపు వేయలేదు, ఆయిల్ వేయలేదు, ఉప్పు వేయలేదండి. జస్ట్ ప్లెయిన్ రైసే కుక్ చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు నార్మల్ గా రైస్ లో ఇవన్నీ వేస్తే కొంచెం అప్పుడప్పుడు ముద్ద అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఆయిల్ తో కూడా. సో నేనైతే ఇలా నార్మల్ గానే కుక్ చేసుకున్న రైస్ ని అయితే ఇలా అయితే పెద్ద ప్లేట్ లో వేసుకోవాలండి. అంటే ప్లేట్ అనేది కొంచెం ఎడల్పుగా ఉండాలి, ఎందుకంటే రైస్ అనేది అప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది మనం మిక్స్ చేసేటప్పుడు. కొంచెం మనకి కూల్ కూడా ఈజీగా అయిపోతుంది రైస్ అనేది. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ రైస్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి వెడల్పుగా. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో ఈ వేడి మీదే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరేపాకు అయితే వేసుకోవాలండి. వేడి మీద కరేపాకు వేయడం వల్ల రైస్ కి కరేపాకు ఫ్లేవర్ పట్టి పులిహోర చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక్కసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి. నార్మల్ గా ఎప్పుడు చేసే వాళ్ళకి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళకి ఎవరికైనా వీడియో చూస్తే వాళ్ళకి యూస్ఫుల్ అని అయితే చెప్తున్నాను. ఇలా అయితే ఒక గుప్పెడు వేసుకోండి కట్ చేసుకొని. ఇప్పుడు ఈ వేడి మీదే మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా ఆ రైస్ కి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రైస్ అనేది. ఇప్పుడు దీంట్లోనే జస్ట్ 1/2 స్పూన్ అంత అయితే ఇక్కడ పసుపు వేసుకున్నానండి. మళ్ళీ లైట్ గా కొంచెం తాలింపులో వేసుకుంటాను. ఇక్కడ ఈ వేడి మీదే 1/2 స్పూన్ అంత పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అయితే అసలు ఇక్కడ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మనం ముందే రైస్ లో సాల్ట్ యాడ్ చేసాం అనుకోండి, ఇవన్నీ కలిపే లోపే మనము సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేస్తే రైస్ అనేది కొంచెం మెత్తబడే ఛాన్స్ ఉంటుందండి, కొంచెం నీరుగా అయిపోతుంది. సో ఎప్పుడైనా సాల్ట్ అనేది లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి అన్ని కలిపిన తర్వాత, అప్పుడే మనకి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది ఈవినింగ్ వరకు. చూసారు కదా, ఇట్లా అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అనేది డ్రై అయిపోకుండా పైన అయితే పేపర్ తో కవర్ చేసుకున్నాను. దినుసులు అయితే ఫైన్ పౌడర్ అయితే చేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఏమో ఇక్కడ పల్లి నూనె యాడ్ చేశానండి. పులిహోరకి ఎప్పుడైనా పల్లి నూనె యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి. మీ దగ్గర ఉన్నట్టయితే పల్లి నూనె యాడ్ చేయండి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో చిన్న కప్తో 1/2 కప్ ఏమో పల్లీలు వేసుకున్నానండి. మీకు పల్లీలు కొంచెం నచ్చకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు, మాకు ఇష్టం అండి అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అనేవి ఒక 50% ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితే పల్లీలు ఇలా 50% ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ ఏమో పచ్చెనపప్పు వేసుకున్నానండి. ఇలా తాలింపు దినుసులు ఎక్కువ వేసుకోవడం వల్ల క్రంచిగా తగులుతూ అక్కడక్కడ చాలా బాగుంటుంది పులిహోర అనేది. ఇంకో 3 స్పూన్స్ ఏమో ఇక్కడ మినపప్పు వేసుకున్నానండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ ఏమో ఆవాలు వేసుకున్నానండి. వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దినుసులన్నీ లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దినుసులు చూసారా అండి, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడేమో జీడిపప్పు వేసుకున్నానండి. జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి, నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు. దాంట్లోనే ఒక గుప్పెడేమో ఎండుమిర్చి వేసుకున్నానండి కట్ చేసుకొని. ఇవైతే లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అనేది ఎక్కడ మాడకూడదండి, లైట్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. 5 పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని ఇలా చీలికలుగా అయితే వేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయచ్చు. పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేయకూడదండి పులిహోరకి, లైట్గా కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పుడేమో కరివేపాకు వేసుకున్నానండి వాష్ చేసుకొని. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పులిహోరకి. కరివేపాకు కూడా లైట్గా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత చిన్న స్పూన్తో 1/2 స్పూన్ అంతేమో ఇంగువ వేసుకోండి. ఇక్కడ మీకు మెజర్మెంట్ అర్థం అవ్వాలని చెప్తున్నానండి, నాకు అలవాటాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా వేస్తున్నాను నేను. మీరు కొత్తగా ఎవరైనా డిషెస్ నేర్చుకునే వాళ్ళు అయితే స్పూన్ తీసుకొని 1/2 స్పూన్ అంతా వేసుకోండి చిన్న స్పూన్తో, మీకు ఫ్లేవర్ సరిపోతుంది. ఒక్కసారి అయితే ఇప్పుడు మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా అయితే ఫైన్ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి దినుసులు అనేవి, ఆ పౌడర్ కూడా వేసేసి లాస్ట్లో 1/2 టీ స్పూన్ అంతేమో పసుపు కూడా వేసేసి ఇంకా ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేయండి. ఆ వేడికే మనకి సరిపోతుంది. మనం దినుసులు ఎటు ఫ్రై చేసాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ వేడికి ఆ అరోమా అనేది బాగా వస్తుందండి. చూడండి ఇప్పుడు ఇలా అయితే మొత్తం బాగా కలవాలి ఈ తాలింపు అనేది. ఇప్పుడు ఈ తాలింపు అనేది లైట్గా ఒక 5 మినిట్స్ కూల్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 కప్ మనం తురుముకున్న మామిడికాయ తురుము ఉంది కదండి, అది వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసేసి కొంచెం అలా కూల్ అవ్వనివ్వండి పదార్థం అంతా. మనకి తాలింపులో గింజలు ఎక్కడ మెత్తబడవండి, క్రిస్పీగానే ఉంటాయి ఇలా చేసుకుంటే కూడా. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఏమో సాల్ట్ వేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్కి అయితే సాల్ట్ అయితే ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. మీరు ఇంకొంచెం సాల్ట్ తినేవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేయండి. ఆ తేమకి సాల్ట్ కూడా కరిగిపోతుందండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఇదంతా మనం కూల్ చేసుకున్న రైస్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఈ పులుపు ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పట్టించాలి. మనం స్పూన్తో చేసుకుంటే మాత్రం అసలు మిక్స్ అవ్వదండి, కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్తోనే కలుపుకోండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ప్రతి రైస్కి అయితే ఆ పులుపు ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. చూసారు కదా తాలింపు అనేది ఎంత పర్ఫెక్ట్గా వేగిందో. దినుసులు మాత్రం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగే ఫ్రై చేసుకోండి. మన పులిహోరకి ఎప్పుడన్నా రుచి వచ్చేది మనం వండుకునే రైస్ బట్టే అండ్ మనం వేసుకున్న దినుసులు బట్టే అండి. దినుసులు అనేవి ఎక్కువ ఫ్రై చేయకండి, ఇలా అయితే లైట్గా ఫ్రై చేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులిహోరకి. ఇలా అయితే మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది ఎక్కడ ఉండకూడదండి, ఇట్లా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉంటేనే మనకి రైస్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా అయితే మొత్తం పేస్ట్ అయితే మిక్స్ చేసేసుకున్నానండి. చూడండి పర్ఫెక్ట్గా అయితే మనకి ఆ పేస్ట్ అనేది పట్టేసింది రైస్కి, మనకి ఎక్కడ ఎక్కువ అవ్వలేదు, పొడి పొడిలాడుతూ వచ్చింది పులిహోర అనేది. నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే మామిడికాయ పులిహోర ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి, మీకు నచ్చినట్టయితే. వేసుకోకపోయినా పర్లేదండి, బట్ వేసుకుంటే ఫ్లేవర్ ఒక డిఫరెంట్గా బాగుంటుంది. అంతే అండి, టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి అయితే ఇలా నేను చూపించిన మెజర్మెంట్స్ అయితే ఈసారి ఉగాదికి మామిడికాయ పులిహోర అనేది ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ మాత్రం కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.